'చైల్డ్' అనే మూవీ చూసా. ఇదొచ్చేసి ఒక కొరియన్ మూవీ మాట. ప్రెజెంట్ అయితే మనకి డబ్బింగ్ లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు, హిందీ, తమిళ్ అని. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే పర్లేదు బానే ఉంది. బా నచ్చిందేంటంటే మూవీ కొంచెం స్టైలిష్‌గా ఉందన్నమాట. యాక్షన్ బ్లాక్స్ కనేవి చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఒక క్యారెక్టర్ అయితే క్రేజీ మాట. వాడు హీరో అర్థం కాదు, విలన్ అర్థం కాదు. సైకో గాడిలాగా ఉంటాడన్నమాట. లాస్ట్‌కైతే మంచి క్లారిటీ ఇస్తారు వాడేంటనేది. వాడి క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి ఒక స్ట్రీట్ ఫైటర్ అన్నమాట. వీడు ఎందుకు అలా స్ట్రీట్ ఫైటర్ కింద మారాల్సొచ్చిందంటే వీళ్ళ మదర్ వచ్చేసి బెడ్ రెస్ట్‌లో ఉంటారన్నమాట. వీళ్ళ ఫాదర్ ఏమో వీళ్ళని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతాడన్నమాట. తర్వాత ఒక రోజు ర్యాండమ్‌గా ఒక పర్సన్ వచ్చి మీ ఫాదర్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. మీ ఫాదర్ నిన్ను తీసుకురమ్మంటున్నాడు. అతను కూడా బెడ్ రెస్ట్‌లో ఉన్నాడని చెప్పి నమ్మిచ్చి తీసుకెళ్తారన్నమాట. వీడి దగ్గర నుంచి వాళ్ళకొకటి కావాలి. అదేంటనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇలా వెళ్ళిన తర్వాత మనోడు ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. నేను స్టార్టింగ్‌లో చెప్పా కదా! ఒక క్యారెక్టర్ బావుంటదని చెప్పి. వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయిన తర్వాత మనకి అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుద్దన్నమాట. మనోడు ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా తప్పించుకున్నాడు ఏంటి? ఆ థర్డ్ పర్సన్ ఎవరు? వాడు వీడిని కాపాడడానికి వచ్చాడా? వీడిని చంపడానికి వచ్చాడా? ఇవి తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. స్టోరీ అయితే బా నచ్చిందన్నమాట. బాగా రాసుకున్నారు. అండ్ కొన్ని సస్పెన్స్‌లు కూడా బావుంటాయి. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి కొన్ని ట్విస్ట్‌లు అయితే రివీల్ చేస్తారు. అండ్ ఇంకొకటి మూవీ మొత్తం అయిపోయిన తర్వాత టైటిల్ పడ్డాక మనకి ఇంకొక ట్విస్ట్ వస్తది. అది ఇంకా బావుంటదన్నమాట. బుర్ర పాడైపోయింది ఆ ట్విస్ట్ చూసిన తర్వాత. అంటే ఆ సీన్ లేకపోతే ఇప్పుడు జరిగే స్టోరీ అంతా ఇలా జరగాలని లేదు. అలా ఉంటదన్నమాట ఆ ట్విస్ట్ అనేది. పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో యాక్షన్ బ్లాక్స్ అనేవి చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అంటే చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు. దీంట్లో మనకి ఒక ఇద్దరు హీరోలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకడొచ్చేసి మన హీరో. ఒకడు స్టైల్‌గా ఉంటాడని చెప్పా కదా! సైకో గాడని వాడమాట. వాడి క్యారెక్టర్ ఏంటో మనకి అర్థం కాదనమాట. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఫస్ట్ ఏమో ఫుల్‌గా దెబ్బలు తినేస్తాడు. చిన్న దెబ్బ తగిలినా ఏడ్చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ వాడే ఎళ్లి సూపర్ ఫైట్ చేస్తాడనమాట. నేను ఒక ప్రొఫెషనల్‌ని అని ఒక మాట చెప్పి ఫైట్ చేస్తాడు. ఆ యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మనకి మూవీ కూడా చాలా చిన్నదే. అలా ఎళ్ళిపోతది టైం తెలియకుండా.